హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ దారం అనేది కుట్టేటప్పుడు మనకి ఈ క్లాత్ పైన చాలాసార్లు గుచ్చులుగా వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా వచ్చినప్పుడు మనం ఈ మిషన్ రిపేరు చిటికెలో ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ దారం అనేది కొన్నిసార్లు లూజ్ అయినప్పుడు మాత్రమే ఆ గుచ్చీలు అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ విధంగా అయితే దారం వేసి కుట్టి చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా అయితే ఈ విధంగా మనకి దారం ఏమి ఎక్కడ లూజ్ కనుక లేకపోతే కింద కానీ పైన కానీ లూజ్ కనుక లేకపోతే ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. ఈ దారం అనేది మనకి ఎక్కడ లూజ్ అయినప్పుడు ఈ కుట్టు అనేది గుచ్చులుగా పోగులుగా వస్తుంది అనేది ఇప్పుడైతే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను 2 సార్లు కుట్టాను, ఎక్కడ మనకి ముడతలు అనేవి లేవు. ఇక్కడ చూడండి, పైనకించి ఈ విధంగా మనకి దారం అనేది వస్తుంది కదా వేసుకున్నప్పుడు. ఇక్కడ మనకి ఇది చూడండి, దీని లోపలికించి ఈ విధంగా తీస్తాం కదా, ఇక్కడ మనకి దారం అనేది లూజ్ అయిపోతుంది. ఇలా మనం కింద నుంచి వేసుకుంటాం కదా, అలా అన్నమాట. ఇక్కడ మనకి దారం అనేది కరెక్ట్గా టైట్గా ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. కొన్నిసార్లు అది మనం కుట్టేటప్పుడు హడావిడిలో మనకి కింద జారిపోతూ ఉంటుంది. అలా జారిపోయినా కూడా మనకి ఈ దారం అనేది సరిగా రాదనమాట. కుట్టు అనేది పోగులుగా వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇక్కడ నేను మధ్యలోకించేసాను కదా, మనకి 2 సన్నని బిల్లులు ఉన్నాయి కదా, దాని మధ్యలోకించి దారం వేసుకొని కుట్టినా కూడా మనకి ఈ విధంగా అయితే నీట్గా వచ్చేస్తుంది. కుట్టు అనేది చూడండి, మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది క్లాత్ పైన. కొన్నిసార్లు ఏమవుతుందంటే దాని మధ్యలో మనకి ఈ స్ప్రింగ్ అనేది లూజ్ అవ్వడమో లేకపోతే దారం అటు ఇటుగా మనకి ఇది చిన్న మనకి 2 బిల్లలు ఉన్నాయి కదా, బిల్లలు లూజ్ అవ్వడం వలన మనకి ఈ దారం లూజ్ అయిపోయి మనకి కుట్టు అనేది పోగులుగా వస్తుంది. అదొకటి. అలా కాకుండా మనకి ఇది ఇంకోటి ఉంది చూడండి, రెండిటి బిల్లల మధ్యలో ఇంకో సన్నని మనకి ఇంకో బిల్ల ఉందనమాట. అది దాని మధ్యలోకించి దారం వేసుకొని కూడా మనం ఇలా కుట్టుకున్నా కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చివరికి వేసిన కుట్టు చూడండి, ఇలా వేసుకున్నా కూడా మనకి దారం అనేది ఎక్కడ కూడా పోగులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఆ రెండింటి మధ్యలోకించి వేసుకున్నా కూడా. ఎప్పుడైతే దారాన్ని నేను ఇక్కడ చూడండి ఈ విధంగా నేను బయటికి తీసేసాను. ఇలా మనకి పైనకించి ఈ విధంగా దారం బయటికి వచ్చేస్తే ఎలా లూజ్ కుట్టు అనేది వస్తుందో ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇలా మీకు మనం చూసుకోమన్నమాట హడావిడిలో. ఇలాంటప్పుడు చూడండి మనకి దారం అనేది కిందకి వచ్చేసినప్పుడు ఈ విధంగా ఈ కుట్టు అనేది పోగులుగా మనకి పైకి లెగుస్తూ వస్తుంది, దారం అంతా కూడా లూజ్ అయిపోయి. అలాంటప్పుడు మనం ఈ దారాన్ని చూసుకొని మనకి కరెక్ట్గా ఉందా లేదో చూసుకొని మళ్ళీ ఈ విధంగా సెట్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా కనుక కుట్టు వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది కుట్టు అనేది. ఈ వీడియో అయితే కొత్త వారికి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త వారికి మిషన్ కొన్నప్పుడు ఎలా చేయాలి రిపేరింగ్ అనేది సరిగా అర్థం కాదు. ఇలా మనకి కుట్టిన కొద్దీ దారం పోగులు అనేది వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా కనుక చేసుకుంటే వాళ్ళకి బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే వాళ్ళంతటా వాళ్ళే రిపేర్ చేసుకోవచ్చు. మనకి బయటకు వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు చేసే పని లేకుండా. ఇక్కడ చూడండి, మనకి ఇది ఇంకో సైడ్ కుట్టినప్పుడు ఇలా మనకి పైన వైపు కాకుండా కింద వైపు దారం పోగులు అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది ఇంకోసారి కుట్టి చూపిస్తున్నాను. ఇలా కుట్టినప్పుడు మనకి దారం అనేది పైన వైపు కాకుండా కింద వైపు పోగులు వస్తుంది. ఇది మనకి దారం అనేది పైన లూజ్ అయినప్పుడు ఈ విధంగా వస్తుంది చూడండి. ఒకవేళ మనకి కింద బాబిన్ ఉంది కదా, బాబిన్లో దారం ఏ విధంగా మనకి లూజ్ అయినప్పుడు ఈ పోగు అనేది వస్తుందో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి దారం పెట్టుకునే బాబిన్ ఉంటుంది కదా, ఇదనమాట. ఈ దారం అనేది ఎక్కడ ఉండాలంటే మనకి 2 హోల్ ఉంది కదా, ఈ 2 హోల్స్ మధ్యలోకించి చూడండి ఈ విధంగా మనకి లోపలికి జరిగింది. ఈ హోల్స్ లోపలికించి ఈ విధంగా మనకి దాని మధ్యలోకించి ఈ విధంగా కింది నుంచి వెళ్ళిపోయి మనకి ఇలా సైడ్కి క్రాస్గా వచ్చేసింది. అలా వచ్చినప్పుడు మనకి దారం అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఆ 2 హోల్స్ మధ్యలోకించి దారాన్ని బయటకు తీసేసి ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా కనుక పెట్టుకుంటే మనకి ఈ దారం అనేది పోగులు రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఈ కుట్టు ఒకసారి వేసి చూపిస్తాను. దారంని కరెక్ట్గా వేసిన తర్వాత
ఇప్పుడు చూడండి మనకి దారం అనేది ఎక్కడ కూడా పోగులు లేకుండా వచ్చింది. చాలా నీట్‌గా వచ్చేసింది. కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు అయితే మధ్యలో వేసిన మూడో కుట్టు అనమాట. ఇదొచ్చేసి మనకి ఫ్రంట్ వైపుకి లూజ్ ఉన్నప్పుడు వచ్చిన కుట్టు. ఇదొచ్చేసి మనకి ఇప్పుడు చిన్నగా కుచ్చులొచ్చాయి కదా! అది మనకి కింద వైపు లూజ్ అయిపోయినప్పుడు మనకి ఈ విధంగా ఈ దారం అనేది పైకి లెగుస్తూ పోగులు పోగులుగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా మనం ఈ దారం ఎక్కడ మనకి లూజ్ అయిందో చూసుకొని మీరు సెట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.